ఓం సత్యమోం, ఓం సత్యమోం. ఇది ఓం శక్తి కాదండి. నే లేదు లేదు, ఇది ఓం శాంతం కూడా కాదండి. ఇది ఓం సత్యమోం. శక్తి మందిరము, మస్జిద్, చర్చ్, గురుద్వారా లోపలికి మనం వెళ్ళామంటే, మహాప్రసాదం భోగం మనము భుజించామంటే, అంటే సేవించామంటే శక్తి మనకి ఆటోమేటిక్ వచ్చేస్తుందండి. ఓం శాంతి, ఓం శాంతి. కరోనా వైరస్ వచ్చింది, ఈ ప్రపంచానికి కరోనా వైరస్ వచ్చింది కదండి. ఆ కరోనా వైరస్లో మనం మస్కలు పెట్టుకున్నాం, అంటే ఇక్కడ నుంచి అంతా బంద్ చేసాం కదండి. మస్కలతో ఊపిరి ఆడుకుంటా, గాలి రాకుండా ఆ కరోనా వైరస్లో మస్కలు తగిలించుకున్నాం. 500 ఆ గవర్నమెంట్కి మనము చలానా కూడా ఇచ్చాము, ఈ మస్కలు తగిలించకపోయినందుకు. అన్నది 2 గజాల దూరంలో కూడా ఉన్నాం, అంటే దూరం అంటుకుంటే కరోనా వైరస్ వచ్చేస్తుంది దాన్ని. అలాగా మనం అది ఆ విధంగా అది ఓం శాంతి వెళ్ళిపోయింది అన్నమాట. ఇప్పుడు మనము ఓం సత్యం యుగంలోకి వచ్చాము. ఇప్పుడు మనం సత్యం మాట్లాడాలి, ఏ మాట అయినా సత్యమే మాట్లాడాలి. ఇప్పుడు సత్యం మాట్లాడకపోతే మనకి వెంటనే పనిష్మెంట్. అదే అలా ఏ విధంగా ఎవరికైనా నువ్వు మోసం చేశావంటే అండి, అది వెంటనే ఆ 2-3 రోజుల్లోనే నీకు పనిష్మెంట్. ఎస్, వెంటనే నీకు జవాబు, నీ మనసు నీకు గద్దిస్తుంది. ఇది ఎస్, ఇది సత్యమైన మాటలు. కలియుగంలో మనము తెలియలేక ఎన్నో రకరకాలు పాపాలు చేసేసాము. తెలియలేక, తెలియలేక కూడా దాంట్లో ఉన్నది. ఇప్పుడు నువ్వు తెలిసి నువ్వు పాపం చేస్తే నీకు వెంటనే పనిష్మెంట్. ఆ తెలియలేక నువ్వు ఏదో తప్పు చేసావంటే ఆ దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఎస్, పాపాలు చేసాం ఏంటి, తెలిసి పాపాలు చేసాం, దేవుడు క్షమించు పూజలు పాటు చేస్తే దేవుడు అందుకోడు. నో నెవర్, నో. అది క్షమించు, ఇంకా ఎక్కువ కష్టాలు ఇస్తాడు. ఇది సత్యమైన మాటలు. ఇంకా దరిద్రమే చుట్టుకుంటుంది. ఎస్, ఇది దేవుని స్వర్గంలో ఉన్న మాటలు. మీరు ఓం సత్యయుగంలో వచ్చారు కాబట్టి మీరు సత్యంలో నడాలి. అప్పుడే మీకు ఆనందం. ఓం సత్యమం, స్వర్గలోకం, పరలోకం.